మన రాజమండ్రి కుర్రలు అయితే నాకు డైలీ వాట్సాప్ చేస్తారనమాట. అన్న ఎలా ఉన్నావు, వీడియో ఇంకా ఏం పెట్టలేదా, ఈరోజు వీడియో ఉందా లేదని. నా వీడియో కోసం ఎదురు చూస్తున్నందుకు మన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ రాజమండ్రి కుర్రోళ్ళకి. అలాగే రాజమండ్రి కాదు, ఇలా బెంగళూరు నుంచి చాలామంది నాకు వాట్సాప్ చేస్తున్నారనమాట. ఖత్తర్ నుంచి వీడియో రాలేదన్నా, వీడియో రాలేదా అనేసి. వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఏదోను అసలు మన ఏరియాలో కూడా మనం అలా చూడమన్నమాట. ఇలాగే ఇలాంటి వాటిలో నివసించడం. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాలి అవుతుంది గట్టిగాని, మరి ఆ సౌండ్ ఎలా అవుతుందో తెలియదు నాకు. ఈ చేపక్కలో అక్కడ నేను మొన్న పనికి వెళ్ళాను కదా, అక్కడ నేను తీసుకొచ్చి ఇక్కడ వేసామన్నమాట. ఇక్కడ ఒంట్లు కూడా ఇక్కడికే తెచ్చేసాము. ఇది నాకు రూమ్కి దగ్గరలోనే, ఇదిగో అక్కడ కనపడుతుంది కదా, అయ్యే నా రూమ్లు అనమాట. అయ్యి నేను ఉండేది అదే అక్కడే. ఇంకా గాడి ఒక కారు వెళ్ళింది కదా, ఆ బెంగాల్ అతను అనమాట. కారు వేసుకెళ్ళాడు అక్కడికి. అదే నా రూమ్ కాడికి వెళ్ళాడు అనమాట. ఏ సామాన్లు తెచ్చుకుంటానండి. మేమైతే అక్కడి నుంచి అంటే అక్కడ కొద్దిగా ఒంట్లు వదిలేశారు, కొన్ని ఇక్కడ తీసుకొచ్చారనమాట. శీతాకాలం వస్తుంది కదా, అంటే వచ్చే నెల నుంచి శీతాకాలం అంట. దానికోసమని ఇక్కడ తీసుకొచ్చారు. ఇంకో ఈ ముగ్గురం కలిపి ఈ పాతాము అయ్యి శబకలో అవి వేసామన్నమాట. ఇది మొగొంటు. ఇది చూసారు, ఇది మొగొంటు. ఒంట్లని సుధాని అతను తోలుకెళ్ళాడు మేపనాకే. మేము వచ్చాము. ఇది గడ్డి అయినా కానీ ఈ చిన్నది ఇదొకటి కట్నాకే వచ్చామన్నమాట మా ఇద్దరం. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వంట చేయాలి. సుధాని అతనికి నాకే వంట చేసుకోమన్నారు. మా ఇద్దరికే వంట ఈరోజు. సుధాని అతను కూడా నాతోనే భోజనం చేస్తాడు అన్నమాట. ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటాడు అతను. మగుంటే ఇది కూడానే, అది మగుంటే ఇది మగుంటే. దీన్ని తీసుకొచ్చారు. ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. మొన్న పట్టుకున్న చెట్ల కన్నా ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. ఇది కొంచెం ఖతర్నాక్ అంట, కొంచెం దూరంగా ఉండమని చెప్పాడు ఒంట్లకి అతను. నేను నాకు దగ్గరికి మామూలుగానే భయం, దగ్గరికి వెళ్ళను అనుకో. ఇప్పుడు ఒంట్ల కాడ చేసి అతను రూమ్ చూద్దాం ఒకసారి. పాపం అతను ఇక్కడే పడుకుంటాడు. ఇక్కడ గాలి అయ్యేస్తుంది అనుకో, కానీ ఏంటంటే ఇలా బయట పడుకుంటే చల్లగా ఉంటుంది. అంటే నైట్ ఎప్పుడు 11, 12 అవ్వాలి అప్పుడు, కానీ కూలింగ్ అవ్వదు. అతను రూమ్ చూద్దాం ఒకసారి. మొన్న నిన్న వీడియోలో ఎప్పుడు చెప్పాను కదా, ఒకటి లాక్కొచ్చాడు, గుడారం ఒకటి లాక్కొచ్చారు. అది అక్కడికి వెళ్ళానని చెప్పాను కదా. ఆ గుడారం ఇతను రూమ్ అంటే ఇంతకేనే. నాకు ఈరోజే తెలిసింది. ఆ రూమ్ చూస్తే మాత్రం ఎలా ఉందంటే చాలా బాధ అనిపించింది. మన బతుకులు ఇలా ఉంటాయా ఇక్కడికి వచ్చిన తర్వాత అని అనిపించింది అనమాట. అంటే ఆ రూమ్ చాలా అంటే చాలా దారుణంగా ఉంది ఆ రూమ్. ఇదిగా మనం లాక్కొచ్చాడు అన్నాను కదా, ఇదిగా అతని రూమ్ ఇదే. చూసారా, చుట్టూ గుడ్లు కట్టేసి. ఏదోను అసలు మన ఏరియాలో కూడా మనం అలా చూడమన్నమాట. ఇలాగే ఇలాంటి వాటిలో నివసించడం. ఎక్కడో ఉంటాయనుక, అది చెప్పకూడదు మనం చాలా చోట్ల. కానీ ఇలాంటి రూముల్లో పెట్టి ఉండమంటుంటే పాపం ఎలా ఉంటారు కష్టపడి పనిచేసిన వాళ్ళు. ఇలాంటి రూమ్ లోపల చూద్దాం. ఇదంటే ఇంకా క్లీన్ చేసుకోలేదు. అంటే నేను రాకముందు కూడా ఛానల్ ఇందులోనే ఉన్నాడంట. చూసారా, ఇలా ఒక లైట్కి చిన్నది, అది ఇన్వర్టర్ లాంటిది, ఒక బల్బు. చెత్త చెదారం ఉంది. అంతా క్లీన్ చేసుకుని మన ఉండి ఇందులో పడుకోమంటున్నారు. ఇక్కడ ఉండమంటున్నారు ఈ రూమ్లో. ఈ రూమ్ చూస్తే చూసారా ఎలా ఉందను. వస్తున్నాడా మా బెంగాల్ అతను, వెళ్ళిపోతున్నాడు రూమ్లోకి, ఇంటికి. ఇదనమాట రూము. చూసారు ఎంత దారుణంగా ఉందని. कौन सा पेप्सी? ओ काला वाला। हाँ हाँ हाँ, ओके 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 ओके। वो नहीं आ रहा है वो।
ఇదిగో ఇక్కడే పడుకుంటాడు మనోడు. ఇక్కడే ఆ బిస్తర్ దీని మీద వేసుకుని ఇక్కడ పడుకుంటాడు అన్నమాట. ఇప్పుడు తోలుకొస్తాడు ఒంట్లు చూస్తున్నాను. ఏం ఇంకా రావట్లేదు, మరి ఎంత దూరం ఉన్నాడు ఏంటో. ఇటు నుంచే వస్తా, ఇటే వెళ్ళే ఒంట్లు ఇలా నా రూమ్ పక్క నుంచి వెళ్ళి. అయ్యో చూసారా నా రూములో ఇక్కడ కనపడుతున్నాయి కదా, అయ్యి మా రూములు. ఇక్కడే ఉంటాయి. ఇంకా ఒక 5 నెలలు ఇక్కడే ఉంటారంట. ఒంట్లు ఇక్కడే ఉంటాయి, చాలా దూరం వెళ్ళవు. ఇంకా అంటే చాలా దూరంగా మొన్న నేను పనికి వెళ్ళాను కదా, అక్కడే ఉంటాయి. అక్కడ కొన్ని అందులోంచే సగం ఇక్కడ తీసుకొచ్చారు. మరి ఎప్పుడు వస్తాడో ఏంటో మనోడు, వస్తాడని చూస్తున్నాను. వస్తే ఇద్దరం కలిసి వెళ్దాం రూమ్ కాడికి అని చూస్తున్నాను. ఇంకా వస్తున్నాడు, ఒక కుంటు కనిపించింది ఎక్కడో నాకు. కొంచెం ఎక్కడైనా లైటింగ్ బాగానే వస్తుంది. వస్తున్నాయి ఒంట్లో. ఇక ఇప్పుడు వస్తాడనమాట. అమ్మా مية زين الحمد لله. راح معي السودان انا ماشي. السودان؟ روح معي السودان؟ تعال امسك بعيد. الحين سوي مني شغل أنا جاسم. أشوفك زيادة منا. هذا ركب طعام، هذا 2 طعم ما في طعم. هذا سبق له سوي طبق 2. سرعة روح منك. ما في نفر ما في. وين نروح الليلة؟ روح ما في مالهم مشان انت سوداني سوي عيش. ما يريد انا عيش. انت تبغى هنا؟ عندي هنا بس. تبغى عيش؟ ايه. تبغى عيش؟ شو سوي بقى؟ سرا اني يجي هذا. مكيف هذا يقول ميز مني. చీకటి అయిపోయింది. ఇప్పుడు వచ్చాడు, ఇప్పుడు వెళ్ళాడు. ఎండనే కొండని అలాగ ఒంటి మీద తిరుగుతాడు మనోడు. మనకెళ్ళ మళ్ళీ వీడియో ఇది చూపు. ఈజీ ఫోక్. هلا ఇప్పుడు అట్లకి ఆ డొక్కుల్లో మేత వేస్తాడు అనమాట. ఆ మేత వేసినప్పుడు అన్నిటిని ఒకసారి వదులుతాడు.
కమ్ హబ్ సవి ఉత్తినేనా లవాహత్ అంటే నాకు కొంచెం కొంచెం వచ్చనమాట అరబీ అదే మాట్లాడుతున్నాను. ఈ మీదకి వచ్చేది మీదకి వస్తుంది భయం ఏంద్రాకి మై జానా కోఫ్ అనా అలా 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 هذا يجي كل شهر مرة إذا موت أنا لا 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 شو سوي شو سوي أنا يجي صورة هذا سويتي خلاص అలాగన్నట్లో కొంచెం కొంచెం వేసుకుంటాడు అనమాట. వేసుకుని అప్పుడు వదులుతాడు ఈ అన్నట్లు నేను ఒకేసారి లోపలికి అలాంటి బాబాయి మేదనాక ఈ కొట్టుకుని కొట్టుకుని మీదకి వచ్చేస్తాను అనమాట. ఇక చూడు ఇప్పుతున్నాడు గేటు చూడ ఎక్కడో దూరంగా కనపడుతున్నాయి రెండు నాకు వస్తున్నాయి. మినా పీతనే ఇది మిన్ని హాత్ బా షేబాదా أنا روح أنا أسوي أجنا صالون أنتي جي تسوي هذا بيت معلوم أنت ما في معلوم أنت شو ريت هذا سوي بيت أوكي أنا أسوي أجنا هذا سوي كوبوز ఓకే ఓకే రోహనా ఓకే అండి. మరి వీడియోలో అయితే కొంచెం లైటింగ్ కనపడుతుంది కానీ కొంచెం చీకటి అయిపోయింది, మబ్బుగా వస్తుంది వీడియో. నేనైతే రూమ్కి వెళ్ళిపోతున్నాను. ఈలోగా పిండి అయ్యి కలుపుకుని ఉంచుతానని చెప్పాను. కోడిగుడ్లు వండుతానన్నాడు. సర్లే నువ్వు వచ్చి వండుది కానీ అనేసి అన్నాను. అంటే మా ఇద్దరికి అనమాట. నేనైతే రొట్టెలు వేస్తాను వెళ్ళి. ఓకే అండి. మరి నా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి, కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకటి మరి ఉంటాను. అందరికీ బాయ్ బాయ్, జై హింద్.